హలో అండి, నేను జహాన్. మిరప చూసారా ఎంత చక్కగా మంచి కలర్ అండి, ఆరెంజ్ కలర్లో కాస్తున్నాయి. పొట్టి పొట్టిగా చాలా కారంగా ఉంటాయి. అవి అండి ఈరోజు గార్డెన్ అంతా చూపిస్తూ హార్వెస్ట్ చేస్తానండి. ఏమేమి ఉన్నాయో ఒక్కసారి మీకు మా గార్డెన్ అంతా చూపిస్తాను. ఈ ద్రాక్ష ఉంది, 2 days పైకి రాలేదు. నేను అటంతా వెళ్ళిపోయినాయి చూడండి. క్లవ్ బీన్స్ అక్కడ కనిపిస్తున్నాయి వెనక, చూసారా? బయటకు అంతా వెళ్ళిపోయినాయి. మా గార్డెన్లో ఇప్పుడు కొంచెం కొయ్యటమే చాలా కష్టంగా ఉందండి. గ్రేప్స్ చూసారా, గుత్తులు గుత్తులు తినేసేసినాయి. పక్షులు చక్కగా మనుషులు తిన్నట్టే తినేసి పడేస్తున్నాయండి. ఈసారి నేను చెప్పాను కదా, కింద గ్రేప్ చెట్టు కూడా బాగా కాపు వచ్చింది. ఈ పై చెట్టు కూడా చాలా కాయలు వచ్చినాయండి. ఇప్పటికి ఎన్నిసార్లు కోసానో లెక్కే లేదనమాట. రోజు మార్చి రోజు కోస్తూనే ఉన్నాను, గుత్తులు గుత్తులు. అయ్యండి ఇంకా ఎన్ని ఉన్నాయో చూసారా? ఆ బ్యాక్ సైడ్ అయితే ఆ గోడ వెనక చాలా ఉన్నాయండి, అక్కడంతా ఉన్నాయి. అవి రోజుకు ఒక గుత్తి 2 గుత్తులు కోసేస్తున్నారు. ఇవ్వండి, విపరీతంగా పడింది. అట్లాగే విపరీతంగా పక్షులు తినేసేసినాయి. పిచ్చుకలైతే ఇక్కడే ఉంటున్నాయి. అయ్యండి ఇది చూసారు, ఈ గుత్తి ఎంత పెద్ద గుత్తి. దీంట్లో సగం కాయలు కూడా ఇంకా తక్కువే ఉన్నాయి. అయ్యండి మొత్తం తినేసినాయి. ఈ గుత్తి గుత్తి ఖాళీ చేసేసినాయి. అంతగా తినేస్తున్నాయి అనమాట. మనం ఎంత కాపు తీస్తుంటే అవి వాటికి కూడా సగం వెళ్ళిపోతున్నాయండి మన పండ్లల్లో. అంజీర్ అయితే 2 కాయలు అసలుకి మొత్తం అసలు ఒక కొంచెం కూడా లేకుండా తినేసేసినాయి. అంజీర్ 2 కాయలు తినేసినాయి అనమాట. మొన్న చూస్తే కాయలు కొంచెం పచ్చిగా ఉన్నాయి. ఇప్పుడు వచ్చి చూస్తే కాయలే లేవు, 2 కాయలు తినేసేసినాయి మొత్తం. పొట్లకాయలు, ఈ పొట్లకాయలకి అసలు చెప్పాను కదా, వాటి ఇష్టం వచ్చినట్టు కాసేస్తున్నాయండి. అట్లా ఒకసారి కాయ మొదలైతే అంత విపరీతంగా పొట్లకాయలు కాస్తాయి. అదిగోండి, కోసేద్దాం. ఎంత పెద్ద కాయ చూడండి, అసలుకి ముదరలేదు, లేతగా ఉంది. ఇక్కడ చూసారా, బలంగా ఎంత బలంగా ఉందో చూడండి కాయ. అదే చెప్తూ ఉంటాను, బలంగా ఉన్నప్పుడు మనకు పురుగులు కూడా ఆశించవు అనేది పదే పదే చెప్తూ ఉంటాను. ఎప్పుడైనా సరే మొక్క బలంగా ఉండాలి. ఇక్కడ బయటికి వెళ్ళిపోయినాయి. కాయలు కొయ్యటం అయితే చాలా కష్టంగా ఉందండి. అదిగోండి బయటికి వెళ్ళిపోయింది కాయ. ఈసారి దానిమ్మ చెట్టు అంతా అల్లుకున్నాయి. అక్కడదిగో మధ్యలో ఉన్నాయి. ఈ వైట్ సంపంగి చూసారా, ఎంత మంచి స్మెల్. చూపిస్తానండి, ఇది ఫ్లవర్ వచ్చిన తర్వాత చూపిస్తాను. వంకాయలు, ఓ ఇది చూసారా, మామిడికాయ కవర్లో పడిపోయింది. కవర్ కట్టడం మంచిదైంది చూడండి, పండిపోయి రాలిపోయింది. ఫస్ట్ది కూడా అలాగైంది. మనం ఏంటంటే పండిన దాకా ఉంచుదామన్నట్టుగా ఉంచేయటం వలన చాలా పెద్ద సైజు అండి. ఇదిగోండి, ఈ వర్షాల వలన కొంచెం మచ్చలు ఉన్నాయి, లోపల బాగానే ఉందండి. ఇది పునాస మామిడి. పచ్చిగా ఉన్నప్పుడు చాలా పుల్లగా ఉంది, ఇట్లా పండితే మెత్తబడిన తర్వాత టేస్టీగానే ఉందండి, బాగుంది. ఇది చూసారా, మిరపకాయలు మళ్ళీ మొదలైపోయినాయి. కోసిన తర్వాత వెంటనే ఇక్కడ పండిని
ఇక్కడంతా పూత చూసారు ఎంతలా పూత వచ్చిందో. అదిగోండి మొత్తం పూత స్టార్ట్ అయిపోయింది. పూత రాలిపోతుందండి అని చాలా చెప్తూ ఉంటారు మిరప. మాకైతే ఒక్క పూత కూడా రాలిపోదండి. ఒక్క ఫ్లవర్ రాలినట్టుగా నేను చూడను. అంత ప్రతి ఫ్లవరు కాయగా మారిపోద్ది. ఎందుకంటే నేను చెప్తూ ఉంటాను కదా, బలంగా ఉన్నప్పుడు ఎలాంటి డిసీజెస్ ఆశించినప్పుడు ఆటోమేటిక్గా మొక్క బలంగా ఉంటుంది, బలంగా కాపునిస్తుంది. ఈ యాపిల్ వేరు చూసారా, అసలు విపరీతంగా కాయలండి. చెట్టంతా కాయలే. మిరప కూడా వాడు మొహం పడింది. ఇప్పుడు వాటర్ పోయాలి. అది చూడండి డ్రై అయిపోయింది అంతా, మట్టి అంతా. వాటర్ ఒక్కరోజు పోయిపోయినా ఇలా మట్టి అంతా డ్రై అయిపోద్దండి. ఎందుకంటే మనం మట్టి ఎక్కువ వాడము. కిచెన్ వేస్ట్ కంపోస్టు, మన ఎండిన పేడ ఇదే ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి తొందరగా డ్రై అయిపోద్ది. అందుకే ప్రతిరోజు వాటర్ పోయాలి. మనం నెక్స్ట్ డే వచ్చేసరికి వాటర్ అడగాలి ప్రతి మొక్క అని చెప్తూ ఉంటాను. అలాగే చూడండి ఒక్కరోజు వాటర్ పోయిపోయేసరికి ఎలా అయిపోయినాయి మొక్కలన్నీ, అలా వాడు మొహాలు పడ్డాయి చూసారా. వాటర్ పోయగానే మళ్ళీ ఫ్రెష్ అయిపోతాయి. ఈ వంకాయలు అయితే కంటిన్యూ కాస్తూనే ఉన్నాయండి. అసలు ఎన్ని కాయలు కోసానో లెక్కే లేదు. అదిగోండి అక్కడ ఇవి పొట్టికాయలు, చారల వంకాయ. ఇది బాపట్ల వంకాయ సీడ్స్కి పెట్టేశాను. అంజీర్ కాయలు చూసారు ఎట్లా వస్తున్నాయో. ప్రతి ఆకుకి గుత్తులుగా కాయలు స్టార్ట్ అయిపోయినాయి. తెల్ల నేరేడు చూసారా, గుత్తులు. అదిగోండి తెల్ల నేరేడు. నీడ ఎక్కువగా ఉండటం వలన ఈ సొర చెట్టు అంతా అల్లేసిందండి ఈ నేరేడికి. అందుకే కాయలు చిన్నగా ఉన్నాయి. అయితే చాలా గుత్తులు పడ్డాయి. ఇవ్వండి గుత్తులుగా కాస్తున్నాయి చూసారా. సైజ్ చిన్నది అయిపోయింది. కొంచెం ఎండలోకి ఈ పైన ఉన్న ఈ చెట్లన్నీ తీసేసేయాలి. అందుకే ఇది నేరేడు చూడండి కాయలు బాగా వచ్చాయి. ఇప్పుడు ఈ టైంలో ఈ సంవత్సరానికి 2 సార్లు కాస్తున్నాయండి నేరేడు. ఇట్లా చిన్న గుత్తులు పడ్డాయి. ఇవ్వండి ఇప్పుడే పండుతున్నాయి. ఈ స్వీట్ లెమన్ కోస్తూ ఉంటే వస్తూనే ఉన్నాయండి చెట్టు నిండా కాయలు. ఇవ్వండి గుత్తులు. ఈ చెట్టు అయితే ఎన్ని కాయలు కాసిందో. అవన్నీ కోసేస్తాను. అక్కడ కూడా ఉన్నాయి, అటు సైడ్ ఉన్నాయి, ఇటు సైడ్ ఉన్నాయి. అన్నీ కోస్తానండి. తర్వాత దానిమ్మకాయలు ఉన్నాయి. దానిమ్మకాయల గురించి అయితే చెప్పక్కర్లేదు. సంవత్సరం అంతా కోస్తూనే ఉంటున్నాను. అవి అలా వస్తున్నాయి. అటంతా చాలా వరకు కోసేసానండి. ఆ చెన్నంగి చూసారా పెద్ద గుట్ట అయిపోయింది. ఆ చెన్నంగి కూడా కోసేయాలి ఇప్పుడు, లేకపోతే ముదిరిపోద్ది ఆకు. బత్తాయి చూసారా బత్తాయిగా పండుతున్నాయి. చూపిస్తానండి నేను ఒక వీడియోలో. ఈ బత్తాయి ఎలా పెంచాలి, ఎంతంత పెద్ద కాయలు వచ్చేలా మొక్కలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది నేను ఒక వీడియోలో వివరంగా చెప్తాను. ఇది చూసారు ఇది పండిపోయింది. అయ్యో ఊడిపోయింది. లేకపోతే అటు రాలి పడిపోయేది అనుకుంటా ఈరోజు పట్టుకోకపోతే. అదిగోండి ఇంకా 2 days అయితే ఇవన్నీ కూడా పండుతాయి. చాలా తీయగా ఉంటుందండి. ఎంత రుచిగా ఉంటుంది ఈ బత్తాయి. ఇక్కడ పెడదాం. ఇటంతా సొర అటు అల్లుకుంటుందండి. పొట్ల సొర అటు అల్లుకుంటుంది. అటంతా పిందెలు ఇప్పుడే స్టార్ట్ అయినాయి. ఇది చూసారా, ఇది కలర్ చాలా మంచి కలర్ అండి. నాకు చాలా ఇష్టమైన కలర్ మందారం. లోపల ఇలా వస్తుంది. నిన్న పూసింది ఇది. కోసేద్దాం. నేను చెప్తూ ఉంటాను కదా, మందార పూలు, మందార ఆకులు, గోరింటాకు
కరివేపాకు, ఈ 4 ఈ అందరికి అందుబాటులో ఉంటాయి. వీటితోటి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చక్కగా మిక్సీ చేసుకొని తలకు పట్టిస్తే జుట్టు ఊడటం అనేది జరగదండి, చాలా బాగా పెరిగిద్ది. చూసారా ఎంత మొగ్గుందో చెట్టు నిండా మందారం. నిమ్మకాయలు చూసారా గుత్తులు గుత్తులుగా. ఇది అసలు ఎంత కాయ పడుతుందండి, గుత్తులు గుత్తులుగా పెద్ద పెద్ద సైజు కాయ. చెట్టు నిండా గుత్తికి కనీసం 10 కాయలు ఉంటున్నాయి. అంత బాగా నిలబడుతుంది. మళ్ళీ చిన్నగా మొక్కే. ఇదిగోండి ఎన్ని కాయలు ఉన్నాయో చూసారు దీంట్లో. ప్రతి గుత్తికి కాయలు. నిమ్మ చెట్లు కూడా మనం మిద్దె తోటలో ఈజీగా పెంచుకోవచ్చు, సంవత్సరం అంతా కాపించుకోవచ్చు అండి. ఈ స్వీట్ లెమన్. స్వీట్ లెమను నేను 3-4 మొక్కలు వేసాను. ఇవ్వండి ఇవి కోసేయాలి. అట్లాగే తొక్కతోటే తినేసేసేయాలి. షుగర్ వాళ్ళకు కూడా రోజుకు 1 కాయ తింటే చాలా మంచిదని చెప్తున్నారు. మీకు ఉంటే రోజుకు 1-2 కాయలు తింటూ ఉండండి. నేనైతే రోజు 2-3 కాయలన్నా నాకు కనిపిస్తూనే ఉంటాయి అన్నమాట, పండినవి కోసేస్తూ ఉంటాను. మిర్చి చూసారా మళ్ళీ మొదలైపోయింది. అదిగోండి ఈ మిరప నేనైతే నేను ఇచ్చిన సీడ్స్ ఇచ్చిన వాళ్ళందరికీ 1 కాయ వేసానండి. ఇది వాళ్ళందరూ డెవలప్ చేసి అందరికి ఇవ్వండి. ఈ మిర్చి బాగా విపరీతంగా కాపు వస్తుందండి. ఇలాంటి 2-3 మొక్కలు వేసుకుంటే మనకి మిర్చికి లోటు ఉండదు. ఈ పొట్ల కూడా చాలా కాయలే కాసిందండి. ఇది తొడిమి రావట్లేదు, కట్ చేస్తాను. నేతి బీరకాయలు చూసారా. ఇప్పుడు నేతి బీర ఇక స్టార్ట్ అయిపోద్దండి. చలికాలం రేపు సమ్మర్ వచ్చిందాకా కాయలు కాస్తూనే ఉంటాయి నేతి బీర. నేను అందుకే ఎక్కువగా నేతి బీర పెంచండి అని చెప్తూ ఉంటాను. ఆ పైన చూసారా అక్కడంతా ఉన్నాయి, కోపిస్తాను. యాపిల్ బీర చెట్టుకి అల్లుకుపోయింది. ఇదిగోండి యాపిల్ బీర చూసారా గుత్తులు గుత్తులు. జామకాయ చూసారా ఎలాంటి హోలు లేదు. కొంచెం మెత్తబడితే ఈగలు, దోమలు, రకరకాల కీటకాలు హోల్స్ పెడతాయండి. అందువలన లోపల పురుగు వచ్చేసిద్ది. ఈ హోలు పెట్టంగానే లోపలకు పురుగు వెళ్ళిపోద్ది. అది తెలియక చాలామంది ఇట్లా పురుగులు వస్తున్నాయండి అని ఎంతో చెప్తున్నారు. ఈ పచ్చిగా ఉన్నప్పుడు కోసుకోవాలండి, ఈ స్టేజ్లో కొయ్యాలి కాయ. ఇప్పుడు దీన్ని రేపు దాకా ఉంచితే ఆటోమేటిక్గా హోల్స్ పెట్టేస్తే లోపలకు పురుగు వెళ్ళిపోతాయి. అదొక్కటి అందరూ చూసుకోవాలి. జామకాయల గురించి చాలా అడుగుతున్నారు. చూసారా ఇలా ఉండాలి. ఈ దూరగా ఉన్నప్పుడు కోసుకుంటే అంతకైతే 2 రోజులు 3 రోజులు మీకు పండు తినాలి అనిపిస్తే 2-3 రోజులు బయట పెట్టేసేయాలి, పండిపోద్దండి. చూసారా ఎంత బాగుందో. ఇక్కడ ఇంకొక కాయ ఉంది. ఇది రేపు కోయచ్చు. ఇది కొంచెం మరీ పచ్చిగా ఉంది చూడండి. ఇది ఆకుర వలనండి, ఇదేం లేదు హోల్స్ ఏం కాదు, ఇది ఆకురాపిడి. ఇది రేపు కోయాలి. ఇది రాలేదు చూడండి. ఇది చూడండి ఎలా అయిందో, దోరగా వచ్చేసింది కాయ. ఇది ఇంకొంచెం పచ్చిగా ఉంది, ఇది రేపు కోసుకోవచ్చు. ఇలా చూసుకొని కాయలు కోసేసేయాలండి. జామకాయలు, నేతి బీరకాయలు కోసి అన్నీ చూపిస్తానండి ఈరోజు. చాలా ఉన్నాయి కూరగాయలు, అన్ని రకాలు. వైట్ నేరేడు మాత్రం ఇంకా పండలేదు, అవి పండిన తర్వాత కోస్తాను. ఇప్పుడు క్లవ్ బీన్స్ అన్నీ కోసేస్తాను. ఈ మామిడికాయ చూసారా వర్షాలు పట్టడం వలన అంత పైన స్కిన్ మాత్రమే బ్లాక్గా అయ్యింది. అందుకే ఒక్కసారి కోసి చూపిస్తున్నాను లోపల ఎలా ఉందని. లోపల చూడండి ఎంత బాగుందో. జ్యూసు రసం బాగా వస్తుందండి. ఎలా కోస్తుంటే అలా పడిపోతుంది అంత రసం అంతా. చూసారా మనము పునాస మామిడి మొక్కలు 2 వేసుకుంటే సంవత్సరం అంతా కాపించుకోవచ్చు. ఈ టైంలో కూడా నేను మామిడికాయలు కోస్తున్నాను. పచ్చి మామిడికాయలు పులిహార చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం పీచు ఉంటుంది చూడండి, ఇది పీచు ఉంటుంది పునాస మామిడి. కుండీల్లో కూడా చక్కగా నాటుకోవచ్చండి. 12x12 కుండీలో కూడా పునాస మామిడి వేసి మనం కాయలు కాపించుకోవచ్చు. ఇవి క్లవ్ బీన్స్
చూసారు ఎన్ని కోసాను. ఫస్ట్ టైం అండి ఇవి ఇన్ని వచ్చినాయి. ఇంకా పూలు మొగ్గలు చాలా ఉందండి. ఈసారి బాగా అల్లుకుంది. బచ్చలాకు, మునగాకు, తర్వాత ఇక్కడ యాపిల్ బేర్. ఇవ్వండి ఇంతంత పెద్ద కాయలు కాస్తున్నాయి యాపిల్ బేర్. ఇంకా కొన్ని తెంపాను, ఇంకా ఉన్నాయి. నేతి బీర, అవి కోస్తూనే వస్తూనే ఉంటాయండి. ఈ నేతి బీర, మునక్కాయలు ఇంకా కొన్ని సన్నగా ఉన్నాయి. ఇక లాస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ పూత వచ్చి కాయలు బాగా కాస్తాయి. చూసారా ఇన్ని కూరగాయలు ఫ్రూట్స్ కోసాను. కరివేపాకు ఎంతగా వస్తుందో ఆకు, దానితో నేను పౌడర్ చూసారా కరివేపాకు పౌడర్ చేశానండి. ఇలా కరివేపాకు చెట్లు ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉంటే ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటే అన్నిట్లోకి వాడుకోవచ్చు. ఫస్ట్ ముద్దలో కూడా ఈ కరివేపాకు పొడి ఒక స్పూన్ తింటే హెల్త్కి ఎంతో మంచిది. జుట్టు బాగా పెరిగిద్ది, కళ్ళకు మంచిది, జుట్టుకు మంచిది. జుట్టు బాగా పెరిగిద్ది, హెల్తీగా ఉంటుందండి. ఇలా కరివేపాకు చెట్లు ఉన్న వాళ్ళందరూ ఇలా కరివేపాకు పౌడర్ కొట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత చెన్నంగి చూసారా, ఈ చెన్నంగితోటి పౌడర్ చేశానండి. వచ్చింది నాకు కంటిన్యూగా చెన్నంగి పౌడరు ఇంట్లో ఉంటూనే ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది రెడీ అయిపోయింది చూడండి ఆకు. దీంతో చెన్నంగి పౌడర్ చేస్తాను. చెన్నంగి పౌడరు అరుగుదలకు చాలా మంచిది. పిల్లలకి, ఆకలి లేని వాళ్ళకి, చిన్నపిల్లలకు కూడా ఇది పచ్చడి రూపంలో కానీ పౌడర్ రూపంలో కానీ పెడితే బాగా ఆకలి అయిద్దని చెప్తారు. నేనైతే కంటిన్యూగా వాడుతూనే ఉన్నానండి. తర్వాత పొట్లకాయలు చూసారా, ఈ పొట్లకాయలు అయితే ఇక వస్తూనే ఉన్నాయి. నేతి బీర ఇక మొదలైపోయినాయి. నేతి బీర ఒక్క బత్తాకాయ కోసానండి, ఇంకా మిగతాయి కోస్తాను, చూపిస్తాను. మామిడికాయ, అది జామకాయ ఒకటి, దానిమ్మ, స్వీట్ లెమన్ చూసారు ఎన్ని వచ్చినాయో. కంటిన్యూగా ఇవి స్వీట్ లెమన్ అయితే చెట్లను ఉంటూనే ఉన్నాయండి. నా దగ్గర 4 మొక్కలు ఉన్నాయి. అవి ఒక చెట్టు అయిపోయేసరికి ఇంకో చెట్టు రెడీ అవుతూ ఉంటుంది. గ్రేప్స్ ఇవి సగమేనండి, సగం తినేశారు. చూసారా ఎన్ని కాయలు వస్తున్నాయో. గ్రేప్స్ అయితే గుత్తులు ఇంకా ఉన్నాయండి, అవన్నీ కొయ్యాలి. ఈ వంకాయలు అయితే కంటిన్యూ, అవి ఇక సంవత్సరం అంతా కాపించుకుంటూనే ఉండొచ్చు. చూశారు కదా, ఇవన్నీ కోసానండి. ఈజీగా మనం రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో కిచెన్ వేస్ట్లో వ్యర్థాలన్నీ మన కిచెన్లో ఏది పడేయాల్సిన అవసరం లేదు. అన్నీ నేను చెప్తూ ఉంటాను కదా, పాలు, పెరుగు, అన్నము, కూరలు అన్నీ ఫస్ట్ టైము 2 సార్లు 3 సార్లు కొత్త వాళ్ళు కంపోస్ట్ చేయటం అలవాటు చేసుకున్న తర్వాత తొక్కలతోటి ముందు చేయండి. చేసిన తర్వాత ఆ పురుగులు వస్తాయి, కుళ్ళిపోతాయి, అన్నీ భయాలు పోయిన తర్వాత మీరు అన్నము అన్నీ వేసుకోవచ్చు. రకరకాల పద్ధతుల్లో నేను వెనక వీడియోస్లో చూపించానండి. అన్నం ఎలా వేసుకోవాలి, ఆరబెట్టుకొని 3 రోజులు ఆరబెట్టుకొని వేసుకోవాలి. పురుగులు వస్తాయి అనే భయం ఉన్నవాళ్ళు 3 రోజులు ఆరబెట్టుకొని వేసుకోండి అని చెప్తాను. 4-5 సార్లు కంటిన్యూగా చేసి అలవాటు అయిపోయిన తర్వాత మీరు పాలు, పెరుగు, కూరలు, సాంబారు, రసం అన్నీ వేసేస్తానండి. నేను అన్ని రకాలు నేను కిచెన్ వేస్ట్లో ఈ తొక్కలతో పాటు కలిపి వేసేస్తాను. అలా మీరు కొంచెం మెల్లమెల్లగా అలవాటు అయిపోయిన తర్వాత 4 సార్లు చేస్తే ఆ పురుగులు వస్తాయి అనే భయం పోద్ది. ఆటోమేటిక్గా మీరు ఇవన్నీ వేసుకోవచ్చండి. చూశారు కదా నేను ఎంత పంట తీస్తున్నానో. మా ఇంట్లో సరిపోగా నేను ఇంకా ఎంతోమందికి ఇస్తూ ఉంటాను. ఇంతకుముందు అయితే ఇంకా చాలా ఎక్కువగా ఇచ్చేదాన్ని. ఇప్పుడు కొంచెం తక్కువ అయిపోయిందిలేండి, మేమే ఇంట్లోకే వాడుకుంటున్నాము. చూసారా ఎంత మీ కళ్ళ ముందే ఎంత పంట తీస్తున్నాను నేను. ప్రతి చెట్టు అంత బాగా గ్రోత్ వస్తుంది. ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేకుండా ఖాళీ మన ప్రకృతిలో దొరికే వనరులతో చాలు. ఆకులు, టీ పొడి మనకు అన్నీ సేకరించుకోవచ్చు హ్యాపీగా. ఎండిన పేడ, తర్వాత ఈ మన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేసుకొని లేకపోతే మొక్క పక్కన వేయటము, ఎన్నో రకరకాల పద్ధతులు చెప్పాను. ఆ విధంగా మీరు చక్కగా పండించుకోవచ్చండి. టెర్రస్ గార్డెన్ మీద ఇంత తక్కువ స్థలంలో, చాలా తక్కువ స్థలం అండి,
తక్కువ స్థలంలో ఇన్ని రకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు నేను పండిస్తున్నాను. ఓన్లీ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తోటి. ఇంక ఇలాంటివి నేను మొక్కల్లో వేయను. మన ప్రకృతిలో దొరికే వనరులతోటే నేను మొక్కలు పెంచుతూ ఉంటాను. చూశారు కదా, ఇన్ని రకాలు మనం ఈజీగా పెంచుకోవచ్చండి. ప్రతి ఒక్కళ్ళు ఈ విధానంలోకి రావాలి. ఈ విధంగా చక్కగా పండించుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీరు హ్యాపీగా తింటూ ఉండాలి. ఓకేనండి? థ్యాంక్ యూ.